శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. రెండో అధ్యాయంలో 47 శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్తి కర్మణి. తాత్పర్యం: నువ్వు కర్మ చేయటానికి మాత్రమే గాని ఆ కర్మఫలానికి అధికారివి కాదు. కర్మఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయటం మానకు. ధ్యాన వివరణ: కర్మలను చేయటానికే మనకు హక్కు ఉంది. కర్మలను సదా అప్రమత్తంతో చేస్తూ ఉండాలి. ఎప్పుడు కర్మోష్టిగానే ఉండాలి. అకర్మణత్వం అన్నది ఎప్పుడూ ఉండకూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతే జీతం వస్తుంది. ఫలితాన్ని తరువాత నెలలోనే అనుభవించగలుగుతాం. వర్తమానంలో దుక్కు దున్ని విత్తు చల్లి చేనుకు రక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది. విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు. అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానంలోని సుఖ సంతోషాలు, గత జన్మల మంచి కర్మల ఫలితాలు, కష్టాలు, నష్టాలు, చెడు కర్మల ఫలితాలు, అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తున్నాం. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మన యొక్క అనేక గత జన్మలలోని ఏ జన్మకు సంబంధించినవి, ఏ కర్మఫలం అనేది అవగాహనకు రాదు. మనం నిర్దేశించలేము కూడా. అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరి అయిన విషయ జ్ఞానం ఏమీ లేదు. లెక్కలను, ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరి అయిన లెక్కలు కట్టడం. జన్మల లెక్కల ప్రకారం రావలసిందంతా వచ్చే తీరుతుంది. జన్మల లెక్కల ప్రకారం పోవలసిందంతా పోయే తీరుతుంది. కర్మఫలాసక్తి ఉంటే ఫల, సిద్ధి, అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు. కర్మలు చేయటం మాని అకర్ముడిగా మారిపోతే భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం. కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి. అకర్ములుగా ఎప్పటికీ కారాదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ రకమైన ధర్మకర్మలు చేస్తూనే ఉండాలి. కృష్ణ అర్పణం.